ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి కోలీవుడ్ అతి పెద్ద మల్టీ స్టారర్ కు రెడీ అవుతోంది. ఏకంగా రజనీ కమల్ కాంబినేషన్ లో మూవీకి ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఈ మల్టీ స్టారర్ ను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు తెరకెక్కించడం ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డీటెయిల్స్ గురించి కోలీవుడ్ ఏం చెప్తోంది? తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్. కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు, ఆ తరువాత ఏళ్ల తరబడి కొనసాగుతున్న స్నేహం, కోలీవుడ్ బాక్సాఫీసును శాసిస్తోన్న వైనం ఇప్పటికీ అబ్బురంగా ఉంటుంది. ఏదో ఒక ఈవెంట్ లో ఇద్దరూ కలిసి కనిపిస్తేనే కోలీవుడ్ పండగ చేసుకుంటుంది. అలాంటిది ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే, కెరీర్ బిగినింగ్ లో ఈ ఇద్దరు హీరోలు కలిసి చాలా తమిళ చిత్రాల్లో నటించారు. కానీ వన్స్ స్టార్డమ్ అందుకున్న తరువాత మాత్రం మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలా చూస్తూనే 46 ఏళ్లు గడిచిపోయాయి. ఇక వీరిద్దరూ కలిసి కనిపించడం అంటే అది ఏ పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రం రిలీజ్ అయినప్పుడు ఒకే వేదికపైకి వస్తారని కోలీవుడ్ ఫిక్స్ అయింది. మల్టీ స్టారర్ గురించి ఆశలు వదిలేసుకుంది. విక్రమ్ విడుదల తరువాత రజనీ కమల్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రానుందని లోకేష్ ప్రకటించాడు. కానీ ప్రాజెక్టుకు సడన్ గా బ్రేకులు పడ్డాయి. రజనీ జైలర్ సెట్ కు, కమల్ భారతీయుడు 3 సెట్ కు వెళ్లిపోయారు. కానీ కూలీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ మల్టీ స్టారర్ తిరిగి ఊపిరి పోసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే నెలలో మంచి ముహూర్తం చూసి కమల్ రజనీ మల్టీ స్టారర్ గురించి అనౌన్స్మెంట్ రానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మల్టీ స్టారర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు రజనీ జైలర్ 2 షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. కమల్ భారతీయుడు 3 మిగిలి ఉన్న సీన్స్ షూటింగ్ పూర్తి చేస్తాడు. న్యూ ఇయర్ లో ఫ్రెష్ గా మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడతారు. 2027 సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.